అసలు అబద్ధమే ఆడద్దు. ఆ అబద్ధం అబద్ధం అని ఎరికైనాక ఏమవుతుంది? అది నిజమని నమ్మించేదందుకు ఒకదానికొకటి 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. అంతే కదా. మన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సార్ కథ కూడా గట్లనే అయిందోళ్ళ. సారు వారి భూభాగవతం బయటపడ్డది కదా. ఇక శుద్ధ పూసనని చెప్పుకునే తందుకు ఓగ తండ్లాడిండా. ఆ తండ్లాటలా అన్ని తప్పులే ఉన్నాయి. మళ్ళా ఆ తప్పుల సంగతి ఏందో, ఆ శుద్ధ పూస ముచ్చట్ల కథ ఏందో హరీష్ రావు సారు మల్లక బయట పెట్టిండు. ఈనాల మీరు బాంబులేటి, పొగరులేటి, పొంగులూటి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సార్ను ఇప్పుడు గిట్లనే పిలుచుకుంటురోల్లా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక సార్ వారు చేస్తున్న భూసేవ చూస్తూనే ఉన్నారు కదా. భూమి కనబడే పాపం వేలకు వేల ఎకరాలు పోతం పెట్టుడే. ఇక సార్ వారి అక్రమాలను బీఆర్ఎస్ పార్టీ బయట పెట్టుడుతోనే ఇక మళ్ళీ అబద్ధాల ముచ్చట్లతో ముంగట్టుకొచ్చిండు. ఆ ముచ్చట్ల గుట్టు ఎట్లున్నదంటే మన హరీష్ అన్న మాటలలో నుర్రి. నీ కంటైనర్ మీద నీ పేరుంటది, మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఉంటది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో నోటీస్ ఇస్తే, మైనింగ్ డిపార్ట్మెంట్ నోటీస్ ఇస్తే నీ ఉద్యోగి రిసీవ్డ్ అని సంతకం పెట్టి డేట్ వేసి ఫోన్ నంబర్ పెట్టి రాసిచ్చిన డాక్యుమెంటే కదా నేను అసెంబ్లీలో చూపించింది. మరి ఇప్పుడు చెప్పు, ఎవరు తప్పు? ముఖ్యమంత్రి తప్ప? చెప్పు. నా ముఖ్యమంత్రి అబద్దం చెప్పిండు అసెంబ్లీలో అని చెప్పు. మైనింగ్ మంత్రి అబద్దం చెప్పిండు అసెంబ్లీలో అని చెప్పు. నువ్వు కూడా అసెంబ్లీలో ఉన్నావు కదా. ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు, మైనింగ్ మంత్రి మాట్లాడేటప్పుడు నువ్వు అసెంబ్లీలో కూర్చున్నావు. నువ్వు ఎందుకు నోరు మెదపలేదు? ఎందుకు నాకు మైన్ లేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పలేదు? అంటే నువ్వు బుకాయిస్తున్నావు. ఈ బాంబులేటి అబద్దాలు చెప్తున్నాడు. నువ్వు ఆ మైనింగ్ లో పొంగు లూటీ చేసినావు అనేటువంటిది ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ఆగుర్రి ఇంకున్నది. గొంతు దించుకోనో, తిట్లదండం అందుకోనో, పిట్టకథలు చెప్పో దాని నుంచి బయటపడాలనే ప్రయత్నం తాపత్రయపడ్డట్టుగా స్పష్టంగా కనబడ్డది. అంటే నేనొక్కడే అవినీతి పరుణ్ణి కాదు, నా సహచర మంత్రులందరూ కూడా అవినీతి పరులే అని పాపం వాళ్ళందరినీ కూడా తనకంటిన బురద వాళ్ళందరికీ అంటించే ప్రయత్నం చేశాడు. జూపల్లి కృష్ణారావు గారి కుంభకోణాన్ని ఆయనే బయటపెట్టాడు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల టెండర్ల కుంభకోణాన్ని ఆయనే బయట పెట్టుకున్నాడు. బట్టి విక్రమార్క గారి ఆర్థిక శాఖలో బిల్లులు ఇయ్యడానికి పర్సంటేజీల కుంభకోణాన్ని ఆయనే గుర్తు చేశాడు. అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కుంభకోణాల చిట్టా చదివి, అరే నన్ను ఒక్కనే కాదు నా చుట్టూ ఉండే మంత్రుల కుంభకోణాలను కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినాడు. అంటే ఆయన తాపత్రయము, ఆయన ప్రయాస అంతా కూడా నేనొక్కనే కుంభకోణాలు చేయలేదు, నేనొక్కనే అవినీతి పరుణ్ణి కాదు, రాష్ట్ర కేబినెట్ లో చాలా మంది ఉన్నారని తన బురద అందరికి అంటించే ప్రయత్నం చేసినట్టుగా నిన్న ఆయన ప్రయత్నం కనబడ్డది. అంతే కదా. మరి నేనొక్కనే కాదు, నా తోటి మంత్రులు కూడా కుంభకోణాలు చేసిరన్నట్టే మాట్లాడిండు పొంగులేటి సారు. అంటే బూతులు మాట్లాడు కాదు, అబద్ధాన్ని దాచిపెట్టేందుకు 100 అబద్ధాలు ఆడు గొప్పతనం కాదు సారు. హరీష్ రావు సారు ప్రశ్నలకు మీ కాడ జవాబు ఉన్నదా, లేకుంటే తప్పు చేసినవా అని చెంపలు వాయించుకొని నిజం ఒప్పుకుంటారా అని అడుగుతుర్రు జనాలు.